నమస్కారం. నా పేరు పివి రావు, ప్రజాశాంతి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ స్పోక్స్ పర్సన్. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ నియోజకవర్గాలలో క్యాండిడేట్స్ని పెట్టడానికి సిద్ధమైంది. దానికి ఇతర పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులు మా పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మేము వాళ్ళతో చర్చలు జరపడం జరుగుతుంది. ఆ చర్చల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మేము మీ పార్టీలోకి వస్తే మాకు సెక్యూరిటీ ఏంది అని కొంతమంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. అయితే అవినీతి పరులు కాకుండా నీతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మా పార్టీలకు ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రజాశాంతి పార్టీ 100% అండగా ఉంటుంది. వాళ్ళపై ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత ప్రజాశాంతి పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ కేఏ పాల్ గారి గురించి అందరికీ తెలుసు. ఒక మచ్చలేని నాయకుడు, ధైర్యవంతుడు, మోడీతోని ఢీకొనే శక్తి ఉన్న వ్యక్తి. ఇక మిగతా రాష్ట్రాల సీఎంలు అనేది ఆయనకు పెద్ద విషయమేం కాదు. కాబట్టి ఎవరైతే ప్రజాశాంతి పార్టీలో చేరి ఎంపీకి పోటీ చేయాలనుకున్న ఇతర పార్టీల నాయకులు ఉన్నారో, ఆల్రెడీ ఎంపీ కోసం టికెట్ ఆశించి వాళ్ళకి టికెట్ రాక నిరుత్సాహంతో ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ప్రజాశాంతి పార్టీని సంప్రదించవచ్చు. వాళ్ళు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయొచ్చు. వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పైన ఈగ కూడా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత కేఏ పాల్ గారు తీసుకుంటానని క్లియర్గా మాతో చెప్పాడు. కాబట్టి ధైర్యంగా రండి, మీకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మాది. ప్రజాశాంతి పార్టీని ఇబ్బంది పెడుతూ పార్టీకి సింబల్ ఇవ్వకుండా ఎన్నో విధాలుగా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దానిపై డాక్టర్ కేఏ పాల్ గారు కోర్టుకెళ్ళి సింబల్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ వీక్లో సింబల్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సింబల్ వచ్చేస్తుంది మాకు. ఏ సింబల్ అనేది ఈ 1 వీక్లో మీకు క్లారిటీ ఇస్తాము. నంబర్ 1. నంబర్ 2, హైకోర్టులో, ఏపీ హైకోర్టులో కేసేసి ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఫైట్ చేసి ఆర్డర్ తీసుకొచ్చింది డాక్టర్ కేఏ పాల్ గారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది. ఏప్రిల్లో ఎలక్షన్లు పెడతామని చెప్పేసి వాళ్ళు అనడము, మేలో ఎలక్షన్లు పెట్టాడని చెప్పి డాక్టర్ కేఏ పాల్ గారు అడగడము. ఈ విషయంలో కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత దాని మీద స్ట్రాంగ్గా వాదించడంతో మే 13కి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది చేస్తూ మాకు ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ. అది మేము ఆల్రెడీ ప్రెస్కి రిలీజ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మడానికి చూస్తే దానిపై కూడా పోరాడి దాన్ని ఆపడం జరిగింది. ఇది కూడా చాలామందికి తెలుసు, అందరికీ తెలుసు. కేఏ పాల్ గారు ఎంత స్ట్రాంగ్ పర్సను అనేది ఈ 2 విషయాలు చాలు మీకు. ఎవరు చేయని పని
డాక్టర్ కేఏ పాల్ గారు చేయగలుగుతున్నారంటే ఆయన శక్తి ఏంటో మీరందరూ గుర్తించాలి. అందుకే నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో నిరుత్సాహంతో ఉన్న వ్యక్తులు కానీ, కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంతో ఉన్న వ్యక్తులు కానీ, ఇతర పార్టీలలో ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల్లో ఉంటూ నిరుత్సాహానికి గురవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఈ రోజుల్లో పార్టీ మారడం అనేది కామన్ అయిపోయింది. ఇవాళ దానం నాగేందర్ గారు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నన్నెక్కడ మళ్ళీ ఇబ్బంది పెడుతుందో అనే ఒక భయంతో తప్ప ఇంకొకటి ఏం లేదు. అట్లా ఎంతోమంది బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి దూకుతున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్లో ఇమడలేని వ్యక్తులు కొంతమంది బీఆర్ఎస్లోకి దూకుతున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రజలు ఈ రెండు పార్టీలను కూడా ఇష్టపడట్లేదు. వాస్తవం చెప్పాలంటే గత్యంతరము లేక బీఆర్ఎస్ను ఓడగొట్టాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటయ్యా అంటే సరి అయిన పార్టీ వాళ్ళకి కనిపించలేదు. ఆ సందర్భంలో కాంగ్రెస్కు ఓటేయాల్సి వచ్చింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతోనో లేదా కాంగ్రెస్ మీద నమ్మకంతోనో ప్రజలు ఓట్లు వేయలేదు. అది ప్రజాశాంతి పార్టీకి ఉంది. ఆ నమ్మకం ప్రజాశాంతి పార్టీ మీద ప్రజలకు ఉంది. కాకపోతే